హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఈరోజు వీడియో వచ్చేసి రెండు దేవుడి ఫోటోలు ఎందుకు పెట్టుకున్నాను దేవుడి మందిరాలు అని చెప్పి నేను షార్ట్లో చెప్పాను కదండి. నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తానని చెప్పి ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఉపయోగపడవచ్చు. ఏంటంటే నేను అంటే చిన్న రెండు కోరికలు ఉండడం వల్ల వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చెయ్యాలి అని ఖచ్చితంగా అనుకున్నాను. కానీ కొన్ని రోజులు కుదరలేదు. తర్వాత అయితే స్వామివారి అనుగ్రహం వల్ల ఏంటో నాకు తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి వ్రతానికి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. స్వామివారి వ్రతం 7 వారాల్లో కూడా చేసుకున్నాను. అలానే 8వ వారం కూడా వడ్డీగా చేసుకున్నాను. మీకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ ఫోటోకే నేను పూజ చేశానండి. 8వ వారం వడ్డీగా చేశాను. టెంపుల్కి వెళ్ళి అంటే మొక్కులు ఉంటాయి కదా, మొక్కు ఉంటుంది కదండి, ముడుపు కడతాం కదా, ఆ ముడుపు సమర్పించి నా 3 కత్తిరలు ఇస్తానని మొక్కుకున్నాను. ఆ కత్తిరలు కూడా ఇచ్చాక నా కోరికలు అయితే తీరినాయండి. అప్పటి నుంచి నాకేంటంటే దేవుడి మందిరంలో పెట్టకుండా చేశాను కదా, ఇక్కడ వేరేగా పెట్టి చేశాను కదా అని ఒక చిన్న సెంటిమెంట్తో అలా ఆ ఫోటోని కదపడం ఇష్టం లేక ఇప్పుడైతే అలా దీపారాధన అక్కడే చేశానో అదేవిధంగా నిత్యం కూడా దీపారాధన చేస్తూ ఉంటానండి. నాకు ఎందుకో తీయాలనిపించలేదు, అందుకని 2 మందిరాలకి కూడా పూజ చేస్తాను. 7 శనివారాల వ్రతం చేయడం వల్ల నా కోరిక తీరింది. అలానే ఈ ఫోటో పెట్టుకున్నాక నాకు కలిసి వచ్చింది ఈ స్వామివారికి పూజ చేయడం వల్ల. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈ ఫోటోని అక్కడి నుంచి తీయలేదండి. కింద దేవుడి మందిరంలో కూడా ఖాళీ ఉంది, కానీ నాకెందుకో ఆ ప్లేస్ నుంచి తీయడం ఇష్టం లేక నిత్యం కూడా దీపారాధన చేస్తూ ఉంటాను కాబట్టి అలాగా దేవుడి మందిరంలో చేస్తాను. అలానే ఇక్కడ స్వామివారిని పెట్టడం కోసమే చిన్న బల్ల కింద వేయించానండి. ఆ బల్ల అలా పర్మనెంట్గా ఆ మందిరంలాగా అయిపోయింది నాకు. నిత్యం కూడా ఇలా దీపం పెట్టడం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది స్వామివారికి దీపం పెట్టడం వల్ల. ఒకవేళ నేను పెట్టకపోయినా కూడా నాకు ఆ రోజంతా ఏదోలా ఉంటుంది, కానీ మ్యాక్సిమం నేను దేవుడి దీపారాధన అయితే మాననండి. అందులోని ఈ ఫోటోకైనా నార్మల్గా అయినా దండం పెట్టుకుంటాను. అంటే కోరికలు తీరినవి అలానే ఏంటో నాకు అసలు తీయాలనిపించట్లేదండి. ఆ మందిరంలో పెట్టాలి గట్టా అనిపించట్లేదు. అందుకని చెప్పి ఈ విధంగా అయితే చూస్తున్నారు కదండి, మందిరంలో అయితే ఈ విధంగా దీపారాధన అయితే చేసుకుంటాను. నిత్యం కూడా ఇక్కడైతే మానను. అలానే 7 శనివారాల వ్రతం జరిగిన గురించి కూడా అక్కడ పెడతాను. మీకు డౌట్ క్లియర్ చేస్తానన్నాను కాబట్టి వీడియో అయితే షేర్ చేశానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 7 శనివారాల వ్రతం గురించి ఏమన్నా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్.